ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభవందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు కూడా దేవుని వాక్యాన్ని శ్రద్ధగా ఆలోచన చేద్దాం. మనందరం యేసుక్రీస్తుని సొంత రక్షకుడిగా అంగీకరించిన దగ్గర నుండి క్రైస్తవ జీవితంలో అనేకమైన శోధనలు వస్తున్నాయి, అనేకమైన ఇబ్బందికరమైన పరిస్థితులు వస్తున్నాయి. ఈ శోధనను చూసి మనం కృంగిపోతున్నాం. దేవుని దగ్గరికి వెళ్ళి దేవుని ఒక మాట అడుగుతున్నాం. దేవా, ఇన్ని శోధనలు నాకు వస్తున్నాయి, నువ్వేం చేస్తున్నావు? శోధనలు నాకు ఎందుకు వస్తున్నాయి అని అడిగితే దేవుడు ఖచ్చితంగా నీకు సమాధానం ఇస్తున్నాడు. ఏంటంటే, మనం మందిరానికి వెళ్ళి సేవకుల ద్వారా దేవుడు పలికిస్తున్న వాక్యాన్ని విన్నప్పుడు మనలోనికి విశ్వాసం వస్తుంది. జాగ్రత్తగా గమనించండి, విశ్వాసం మనలోనికి వస్తుంది. విశ్వాసం మనలోనికి వచ్చిన తర్వాత ఇప్పుడు మనకు పరీక్ష ప్రారంభం అవుతుంది. సాధారణంగా దేవుడు ఆషామాషికి మన జీవితాల కార్యాలు జరిగించట్లేదు. మనము వాక్యాన్ని విన్న తర్వాత ఇప్పుడు పరీక్ష అవసరం. ఈ పరీక్షకి శోధనలే కారణం. శోధన నీ దగ్గరకు వస్తుంది. పరీక్ష అంటే శోధన. సాతానుగాడు శోధిస్తాడు, దేవుడు ఎవరిని శోధించడు. సాతానుగాడు నిన్ను శోధిస్తాడు. సర్వోన్నతుడైన దేవుడు పైనుండి నిన్ను పరీక్షిస్తాడు. సాతాను శోధిస్తాడు, దేవుడు పరీక్షిస్తాడు. సాతాను శోధించినప్పుడు నువ్వు పడిపోయావు అంటే దేవుని కార్యాలు నీ జీవితంలో కనబడవు. నీకు పరీక్ష జరుగుతున్నప్పుడు నీవు వాక్యానుసారంగా నువ్వు నడవడం ప్రారంభిస్తే, ఓర్పుగా వాక్యానుసారంగా నువ్వు నడవడం ప్రారంభిస్తే దేవుడు ఖచ్చితంగా ఆ శోధనను నిన్ను విడిపించడమే కాకుండా నిన్ను ధన్యుడిగా, నిన్ను గొప్ప వ్యక్తిగా ఉంచుతాడు. కాబట్టి గుర్తుపెట్టుకోండి, శోధనలు రావడానికి గల కారణం ఏంటంటే ఇప్పుడు నువ్వు పరీక్షా సమయంలో ఉన్నావు. దేవుడు నిన్ను పరీక్షిస్తున్నాడని గుర్తుపెట్టుకో. పరీక్ష అయిన వెంటనే నీకు బహుమానం దొరుకుతుంది. కాబట్టి జాగ్రత్తగా ఉండండి, విశ్వాసాన్ని కలిగి ఉండండి, నిరీక్షణ కలిగి ఉండండి, దేవుని కోసం బ్రతకడం ప్రారంభించండి. దేవుని కృప మనందరికీ తోడై ఉండి నడిపించుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు.